సీఎం రేవంత్ సారు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే కొటేషన్ ఫాలో అవుతున్నట్టున్నాడు. ఏ పనైనా ఉరుకులాట లేకుండా ఆయన మార్కు ఉండేటట్టు పథకాలు అమలు చేస్తున్నట్టుండు. ప్రతిపక్షాలు ఎన్ని మాటలన్నా వాళ్ళని పెద్దగా పట్టించుకోకుండా పనితోనే సమాధానం చెప్పాలని ఆయన చేయాలనుకున్న చేసి మార్కులు కొట్టేస్తుండు. అదే ఫ్లోలా ఇగో ఇవాళ గీ పథకం చాలు చేసి సప్పట్లు కొట్టించుకుండు. ఒక వైఎస్ఆర్, ఓ కేసీఆర్, ఓ చంద్రబాబు అని సీఎంల పేరు తలుచుకోగానే ఎట్లా యాద తెచ్చుకుంటామో రేవంత్ సార్ను కూడా గట్లనే యాద తెచ్చుకునేటట్టు పథకాల ప్లానింగ్ చేసుకుంటున్నాడు. ఉరుకులాడకుంటా ఆసి తూసి అడుగులేస్తున్నట్టే తెలుస్తున్నది. సారియాల రాజీవ్ గాంధీ సివిల్ సభయ హస్తం అనే పథకాన్ని సురు చేసిండు. ఆ పథకంతోని ఫాయిదా ఏంది అనంటే మన రాష్ట్రంకెళ్లి సివిల్స్ రాసి ప్రిలిమ్స్ లా పాస్ అయిన క్యాండిడేట్లకు పైసల సాయం చేస్తారన్నట్టు. సింగరేణి సంస్థతోని సివిల్ ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకు ₹1,00,000 సాయాన్ని ఇస్తున్నారు. ఇక ఈ పథకం సురు చేసే కార్యంలో సీఎం సారు సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులతో ముచ్చట పెట్టిండు. డిఎస్సి పరీక్షలు గ్రూప్ 2, 3 పరీక్షలు పెడితే ప్రిపేర్ అయితందుకు టైం ఉండదని అభ్యర్థులు కొడితే ఎంబటే పరీక్షలు డిసెంబర్ వాయిదా చేసినాము. యువత ఆశలు నెరవేరుస్తందుకే పని చేస్తున్నామని చెప్పుకొచ్చిండు. అసలు కులువుల కోసమే రాష్ట్రాన్ని సాధించుకున్నాము. విద్యార్థుల త్యాగాలతోనే రాష్ట్రం వచ్చింది. 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలను భర్తీ చేసినాము. నిరుద్యోగుల బాధలు నాకు తెలుసు. ఏండ్ల సంధి సర్కార్ నౌకరు కోసం ఎట్లా ప్రిపేర్ అవుతారో ఆ బాధలు ఏందో నేను చూసినోన్నే. అందుకే మేము అధికారంలోకి రాగానే కొలువుల నోటిఫికేషన్లు ఇచ్చినాము. టీజీపీఎస్ ను ప్రక్షాళన చేసినామని అనుకొచ్చిండు. కొంతమంది ఊకే పరీక్షలు వాయిదా వేయాలని నడిచేటోళ్ళ కాలాల కట్టబెట్టినట్టే చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. సర్కార్ అన్ని ఆలోచన చేసే పరీక్షలకు డేట్లు ఇస్తుంది. దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోవాలి. మేము రెడీగా లేము అని సర్కార్ మీద నిందలేస్తే ఎట్లా అని కూడా కొంతమంది సురుకులు పెట్టిండు. ఇక సీఎం సార్ సింపుల్ గా వాళ్ళతో మాట్లాడి చూసి అభ్యర్థులు కూడా మస్తు మురిసిరట. భయమున్న కోడి బజార్లో గుడ్డు పెట్టిందట. అంటే ఓ దిక్కు భయమున్నా సరే గాని ఇంకో దిక్కు చేయాల్సిన బట్టవాస్ పని చేసిర్రట. ఇగో గీ పోరన్ కథలు కూడా గట్లనే ఉన్నాయి. ఒక దిక్కు వద్దయ్యా వద్దయ్యా అని లబోదిబో మొత్తుకుంటేనే ఎగురుతూనే ఉన్నాడు. అమ్మో వినేశాలు మామూలుగా లేవు కదా, చూడురు మీరే. కమల్ హాసన్ ఏమన్నా యాక్టింగా, భయము, కోపము, ఆనందం, ఆశ్చర్యం అన్ని కలిపి ఒక్కపారే నవరసాలు వండిస్తుండగా మనోడు. చిన్నోనికి ఆస్కార్ ఇచ్చినా తక్కువనే. లేకుంటే చూడుర్రి వీళ్ళంతా పులేశం వేసుకొని దగ్గరకు వస్తే మొదలు భయపడ్డాడు. కింద కాళ్ళు వణుకుతున్నా కూడా చేతులు ఊపుకుంటా దుంకుతుండు. ఇక ఇట్లయితే కాదని గుంజుకోపోయిరు. ఓ దిక్కు వద్దుడాడి వద్దుడాడి అనుకుంటే దుంకులు ఆడుతుండు. ఈనాట సల్లగుండా భయానికి భయము, ఆటకాట అన్ని కవర్ చేస్తుండగా ఇది చూసి ఒరేయ్ ఆడు భయపడుతుండ్రా ఇడిసేయురి. రేసు గుర్రంలో శృతి హాసన్ లెక్క బయటకు దుంకులాడుతున్నా లోపట వాళ్ళ ఏషన్ చూసి గజగజ వణుకుతుండు. బుగులు జరం జుట్టుకోగల పిల్లగానికి ఇడువురి అనుకుంటా నవ్వుకుంటుర్రు కామెంట్లల్లి చూసిన జనాలు. ఈ కాలం పోరలు ఏం చిత్రాంగులు తయారైతుర్రమ్మా, అన్ని కడుపులనే నేర్చుకొని పుడుతున్నట్టుర్రు అని పెద్ద మనుషులు అరుగు బయట కూర్చొని నవ్వుకుంటుర్రిగా.